హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్. చాలా రోజులైపోయింది కదండీ! నేను ఈ విధంగా మీ ముందుకొచ్చి మీతో మాట్లాడేసి, ఈ వీడియోలో ఏంటంటే కొన్ని యూజ్‌ఫుల్ టిప్స్, యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అలాగే గివ్ అవే విన్నర్స్ కూడా అనౌన్స్ చేయాలి అనుకుంటున్నానండి. లాస్ట్ టైమ్ షార్ట్స్‌లో అయితే చెప్పాను కదా! నేను ఒక 6 మెంబర్స్‌కి అయితే గివ్ అవే ఇవ్వాలి అనుకుంటున్నాను. 5,000 సబ్స్క్రైబర్స్ మన ఛానల్ క్రాస్ చేసిన సందర్భంగా అని చెప్పేసి. సో, నాకు షార్ట్స్ నుండి 3 మెంబర్స్‌ని ఫుల్ లెంగ్త్ వీడియోస్ చూసి కమెంట్స్ చేసే వాళ్ళ నుంచి 3 మెంబర్స్‌ని అయితే సెలెక్ట్ చేయాలి అనుకున్నానండి. అయితే నాకు కమెంట్స్‌లో మీరు చూసుకుంటే షార్ట్స్‌లో నాకు వచ్చేటువంటి కమెంట్స్ చాలా చాలా తక్కువండి. మాక్సిమం 5,000, 6,000, 10,000 వ్యూస్ ఎళ్ళినా కూడా అసలు కమెంట్స్ మాత్రం మాక్సిమం ఉండవు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఓన్లీ ఫుల్ లెంగ్త్ వీడియోస్ చూసి ఎవరైతే నాకు మంచిగా కమెంట్స్ చేశారో వాళ్ళకి ఒక 3 మెంబర్స్‌కైతే గివ్ అవే ఇవ్వాలి అనుకుంటున్నాను. సో, ఆ 3 మెంబర్స్ ఎవరన్నది ఈ వీడియోలో చెప్తానండి. అలాగే ఇంకా గివ్ అవే కింద నేను ఏమిస్తున్నాను అన్నది కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తాననమాట. ఇంకా ఏంటంటే ఇంకా కొన్ని నా ఎక్స్‌పీరియన్సెస్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా షూర్‌గా చెప్పగలను. ప్రతి ఒక్కళ్ళకి యూజ్‌ఫుల్ అయ్యేటువంటి వీడియో అండి. డెఫినెట్‌గా ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతుంది. వీడియో మొత్తము చూసి మీ యొక్క ఫీడ్‌బ్యాక్‌ని డెఫినెట్‌గా కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేయండి. నేను చేసేటువంటి వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయా లేదా అన్నది నాకు కూడా తెలుస్తుంది. ఇంకా నాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ను పెంచడానికి యూజ్ అవుతుందండి. సో, అందుకే కమెంట్స్ చేయండి అని అడుగుతున్నాను. మీరు చేసేటువంటి కమెంట్స్ వల్ల నాకు ఉండేటువంటి వన్ అండ్ ఓన్లీ యూజ్ అదేనండి. ఇంకా అంతకు మించి వేరే యూజ్ ఏమి ఉండదు. మీ కమెంట్స్ వల్ల ఏంటంటే నాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంకా నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలి అన్నటువంటి థాట్ అయితే నాలో పెరుగుతుందనమాట. సో, ఇంకా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్‌గా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కు షేర్ చేసి మన ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా లాగ్ చేయకుండా ఫస్ట్ గివ్ అవే విన్నర్స్ అయితే చెప్పేస్తానండి. ఒక 3 మెంబర్స్‌ని అయితే సెలెక్ట్ చేశానండి. సో, వాళ్ళొచ్చేసి ఫస్టు పెరుమండ్ల మౌనిక గారండి. నెక్స్ట్ విన్నర్ వచ్చేసి నాగశిరీష గారు. అండ్ ఇంకొకళ్ళు వచ్చేసి హెలినా అండి. ఈ హెలినా అంటే మా సిస్టరే అండి. మళ్ళీ అంటే అది కూడా జెన్యూన్‌గా చెప్తున్నాను. మీ వాళ్ళకే ఎందుకు ఇస్తున్నావు అనేసి మీలో చాలామందికి ఒకవేళ డౌట్ రావచ్చేమో. సో, మా వాళ్ళ ఎందుకు ఇస్తున్నాను అన్నది కూడా మీకు క్లియర్‌గా చెప్తానండి. ఏంటంటే ఫస్ట్ నా ఛానల్ నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నిజంగా చాలా సపోర్ట్ చేసిందండి. తను నాకు సిస్టర్ అవుతుంది. చాలా సపోర్ట్ చేసింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించడమే కాకుండా ప్రతిరోజు నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళతో వీడియో చూపించి వాళ్ళకు కూడా ఆ వీడియోని షేర్ చేసి వాళ్ళతో వీడియో చూసిన తర్వాత వాళ్ళు లైక్ కొట్టి నాకు స్క్రీన్‌షాట్ పంపించేదండి. సో, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మనం ఛానల్ ఎవరైనా సరే అండి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యూట్యూబ్ అల్గారిథం నిజంగా స్టార్టింగ్ స్టేజ్‌లో చాలా బాగా ఇది అంటే మన ఛానల్‌ని కానీ, మన వీడియోస్‌ని కానీ సజెస్ట్ చేయాలి అంటే స్టార్టింగ్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, అలాంటి స్టార్టింగ్ స్టేజ్‌లో నిజంగా హెలినా నాకు చాలా హెల్ప్ చేసిందండి. సో, అందుకని చెప్పేసి తనకి కూడా గివ్ అవే ఇవ్వాలి అనేసి అనుకుంటున్నాను. రిమైనింగ్ 2 మెంబర్స్ వచ్చేసి మీరు ఎవరైతే రెగ్యులర్‌గా నా వీడియోస్ చూసి కమెంట్స్ చేస్తున్నారో వాళ్ళేనండి. సో, వీళ్ళైతే నాకు తెలిసిన వాళ్ళు కాదు. జెన్యూన్‌గా నేను ఇవ్వాలి, నా మనస్ఫూర్తిగా వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నాను. సో, వాళ్ళకైతే ఇస్తున్నాననమాట. సో, ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ నిజంగా చాలా మంది నాకు చాలా సపోర్ట్ చేశారండి. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, వాళ్ళకి టైం లేకపోయినా సరే అదే పనిగా నా వీడియోస్ చూసేవాళ్ళనమాట స్టార్టింగ్‌లో. స్టార్టింగ్ స్టేజ్ అనేది చెప్పాను కదా! చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఒక 10 మంది కానివ్వండి, 20 మెంబర్స్ కానివ్వండి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే అంతమందికి మనం వీడియోస్ చేయంగానే నోటిఫికేషన్ వెళ్తుంది కదా! సో, నోటిఫికేషన్ వెళ్ళినప్పుడు ఎవరైతే క్లిక్ చేసి మన వీడియోని చూస్తారో సో, అలా మన ఛానల్ గ్రో అన్నది ఉంటుందండి. ఒక 10 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్‌లో 10 మెంబర్స్‌కి నోటిఫికేషన్ వెళ్తుంది కదా! వాళ్ళలో 8 మెంబర్స్ అయినా ఖచ్చితంగా మన ఛానల్‌ని చూడాలి. లేదంటే ఊరికే మనం చెప్పారని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాంటి వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళినా కూడా క్లిక్ చేసి చూడకపోతే ఎలాంటి యూజ్ ఉండదండి. అలాంటి సబ్స్క్రైబర్స్ వల్ల అస్సలు యూజ్ ఉండకపోవడమే కాకుండా నష్టం కూడా చాలా ఉంటుందన్నమాట. సో, వీళ్ళది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ నోటిఫికేషన్ వెళ్ళినా వీళ్ళు చూడట్లేదు. సో, వీళ్ళ ఛానల్‌లో కంటెంట్ లేదేమో అని చెప్పేసి యూట్యూబ్ అల్గారిథం కూడా మన ఛానల్‌ని ప్రమోట్ చేయదనమాట. సో, స్టార్టింగ్ స్టేజ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, నా ఫ్యామిలీ మెంబర్స్ అయితే నాకు చాలా హెల్ప్ చేశారనే చెప్పుకుంటాను.
సో వాళ్ళు హెల్ప్ చేయడం వల్లనే ఇప్పుడు ఇంత తొందరగానే నేను సక్సెస్ అయ్యాను అని చెప్పేసి చాలా గర్వంగా అయితే చెప్పుకుంటాను అనమాట. సో ఈ ఇద్దరు పెరుమండ్ల మౌనిక గారు ఇంకా శిరీష గారు మీ యొక్క డీటెయిల్స్ నాకు సెండ్ చేస్తే మాత్రం మీకు డెఫినెట్గా గివ్ అవే అన్నది పంపిస్తానండి. సో మీకు డౌట్ రావచ్చు వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారనేసి. చూడండి, ఫస్ట్ టాప్ కమెంట్ రండి. సో ఎవరైతే నాకు టాప్ కమెంట్స్ చేశారో వాళ్ళని సెలెక్ట్ చేశాను అనమాట. ఇద్దరిని కూడా నేను స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను. సో అంతేనండి. ఇంకా ఇప్పటి నుండి నేను ప్రతిసారి గివ్ అవేస్ మాత్రం కంటిన్యూ చేస్తానండి. మన ఛానల్ చూసేవాళ్ళు డెఫినెట్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీ యొక్క మంచి మంచి ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేస్తూ ఉన్నారంటే నాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడంతో పాటు సో నా నుండి మీకు ఒక చిన్న గిఫ్ట్ అయితే చిన్న గిఫ్ట్ అయితే పంపిస్తానండి డెఫినెట్గా. ఇది నాకు సబ్స్క్రైబర్స్ కోసమో వ్యూస్ కోసమో అని కాదండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారంటే నాకు హెల్ప్ చేస్తున్నారనే కంటే కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారండి. అసలు నేను నా స్టార్టింగ్ స్టేజ్లో యూట్యూబ్ స్టార్ట్ చేసేప్పుడు నిజంగా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను కెమెరా ముందుకు వచ్చి మాట్లాడతాను, కెమెరా ముందుకు వచ్చి అసలు వీడియోస్ చేస్తానని కూడా నేను అనుకోలేదు. చాలా ఫియర్ అండి, కెమెరా ఫియర్ నాకు ఫుల్ ఉంది. అసలు నిజంగా నా ఫొటోస్ కూడా మ్యాక్సిమం ఫొటోస్ కూడా నేను తీసుకొని కెమెరా ముందుకు వస్తే నా ఫేస్ అసలు సరిగా ఉండదు అని చెప్పేసి నేను ఫొటోస్ కూడా మ్యాక్సిమం తీసుకోము. సో అలాంటి నేను కెమెరా ముందుకు వచ్చి వీడియోస్ చేస్తున్నాను అంటే నిజంగా అదంతా కూడా మీరు ఇచ్చినటువంటి సపోర్టు అనేసి నేను ఫుల్గా నమ్ముతానండి. ఇంకా గివ్ అవే కింద ఏమిస్తాను అని చెప్పాను కదా. సో నా దగ్గర ప్రజెంట్ ఉన్నవి శారీసేనండి. సో శారీసే మీకు గివ్ అవేకి పంపిస్తానమాట. నేను ఎక్కువగా టాప్ సేల్ చేసినటువంటి శారీస్ అండి. ఫస్ట్ వచ్చేసి నారాయణపేట శారీస్ అయితే టాప్ సేల్, అంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో శారీస్ అయితే సేల్ చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తర్వాత మిర్రర్ వర్క్ శారీస్ వచ్చాయి కదా, జార్జెట్లోనే మిర్రర్ వర్క్ శారీస్, అవి సేల్ చేశాను. అండ్ నెక్స్ట్ టాప్ 3లో వచ్చేసి ఇవ్వండి. నా దగ్గర ప్రజెంట్ అయితే నారాయణపేట శారీస్ లేవు. అండ్ అలాగే అవి కొంచెం ట్రెండ్ కూడా మారిపోయింది కదా, ఇప్పుడైతే ఎవరు తీసుకోవట్లేదు. ఇంకా మిర్రర్ వర్క్ శారీస్ అయితే అసలే లేవండి. అందుకని చెప్పేసి టాప్ 3లో నేను సేల్ చేసినటువంటి ఐటమ్స్ నుండి ఇవైతే ఇస్తున్నాను అనమాట. సో 3 కలర్స్ 3 మెంబర్స్కి. ఇది వచ్చేసి బ్రౌన్ అండి. సో ప్యూర్ జార్జెట్ అంటే అసలు మీరు క్లాత్లో అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన పనే లేదు, క్లాత్లో కానీ క్వాలిటీలో కానీ. సో గివ్ అవే కదా, ఎవరికో ఊరికే ఫ్రీగా ఇస్తున్నాను కదా అని చెప్పేసి నార్మల్ శారీస్ అయితే పంపించట్లేదు. నాకు మంచిగా బాగా నచ్చినటువంటి శారీసే పంపిస్తున్నాను. క్లాత్ కూడా చూడండి, ప్యూర్ జార్జెట్ అండి. అసలు ఎలాంటి వాళ్ళైనా సరే ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. అలాగే పార్టీస్కి అలా కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి. సో ఈ 3 శారీస్ అయితే నేను గివ్ అవే విన్నర్స్కి ఇవ్వాలి అనుకుంటున్నాను. సో మీరు ఈ వీడియో చూస్తే మాత్రం డెఫినెట్గా నేను ఏ పేర్లు అనౌన్స్ చేస్తానో వాళ్ళు మీ వీడియో చూస్తే మాత్రం డెఫినెట్గా నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీరు కమెంట్ సెక్షన్లో మీరు నన్ను అప్రోచ్ అయ్యారంటే నేను మీకు నంబర్ ఇస్తానండి. ఆ నెంబర్లో మీ అడ్రస్ను పంపించారంటే నేను చాలా పర్సనల్గానే పంపిస్తానండి. అసలు అడ్రస్ అనేది నేను సోషల్ మీడియాలో ఎక్కడ కూడా పెట్టను, షూర్గా చెప్తున్నాను. నేను మీకు వీడియోస్ చేసేప్పుడు కూడా చూసే ఉంటారు. నేను ఈవెన్ మీకు అడ్రస్ ఏ విధంగా రాయాలి అని చెప్పేటువంటి వీడియోస్లో కూడా నేను ఎవరి అడ్రస్ కూడా పెట్టలేదండి. నార్మల్గా కొన్ని పేర్లు తీసుకొని ఈ విధంగా రాయాలి అని చెప్పాను. ఎందుకు నేను చెప్తున్నానంటే మీ అడ్రస్ కానీ మీ ఫోన్ నెంబర్స్ కానీ నేను అసలే సోషల్ మీడియాలో అస్సలు పెట్టానండి. సో చాలా పీస్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా, ఎలాంటి డౌట్ టెన్షన్ లేకుండా మీ అడ్రస్ అయితే నాకు షేర్ చేయొచ్చు. సో గివ్ అవే మాత్రం డెఫినెట్గా పంపిస్తానమాట. ఇంకా కొన్ని నా ఎక్స్పీరియన్సెస్ చెప్తానని చెప్పాను కదా. సో యూట్యూబ్ ఫస్ట్ స్టార్టింగ్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేప్పుడు నిజంగా చాలా కన్ఫ్యూజన్ తోటి, చాలా భయంతో స్టార్ట్ చేశానండి. అసలు సక్సెస్ అవుతామా లేదా, ఇన్ని వేల మంది ఉన్నారు, ఇన్ని లక్షల మంది అండి, వేల మంది కూడా కాదు, ఆల్రెడీ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు. ఇంతమందిలో మన ఛానల్ వెళ్తుందా, మనకు అసలే ఏవీ రాదు, అంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడను లేము, కెమెరా ముందుకు వచ్చి వీడియోస్ చేయలేము, యాక్షన్ అయితే అసలే చేయలేము. సో ఇలా ఇవేమీ లేకుండా అసలు ఛానల్ సక్సెస్ అవ్వగలమా అనేసి స్టార్ట్ చేశాను. ఇంకా మీరు స్టార్టింగ్లో నా వీడియోస్ చూస్తే మాత్రం అసలు ఫేస్ కనిపించకుండానే వీడియోస్ చేశానండి. ఆ విధంగానే నాకు మానిటైజేషన్ కూడా అలాగే వీడియోస్ చేసినా కూడా మానిటైజేషన్ కంప్లీట్ అయిందండి. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కంటెంట్ మంచిగా ఉంటే చాలండి, నలుగురికి ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు. సో డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళం కూడా సక్సెస్ అవుతాము. సో
ఇది మాత్రం షూర్గా చెప్పగలను. మీరు ఎవరైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అన్నటువంటి సందిగ్ధంలో ఉంటే డెఫినెట్గా షూర్గా స్టార్ట్ చేయండి. ఎలాగైనా సరే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. కొంచెం ఓపిక, అలాగే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే చాలు, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఏ ఫీల్డ్లో అయినా సక్సెస్ అవుతారండి. ఈ రెండు ఉంటే మాత్రం కొంచెం ఓపిక ఉండాలి, కొంచెం అలాగే వాటిపైన ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ రెండు ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతామండి. ఇంకా ఏంటంటే కొన్ని కామెంట్స్ మనకి సోషల్ మీడియా అనగా చాలా కొంత నెగిటివిటీ కూడా ఉంటుందండి. నాలో అయితే, నా ఛానల్లో మాత్రం ఒక్కళ్ళు మాత్రం ఇంతవరకు ఒక్క నెగిటివ్ కామెంట్ అయితే వచ్చింది. అది కూడా నెగిటివ్ అని కూడా చెప్పానండి. ఏంటంటే వాళ్ళకి నచ్చలేదేమో. ఎలా చెప్పారంటే, ఈ సోదంతా ఫస్ట్ నా ఛానల్లో బాగా వైరల్ అయినటువంటి వీడియోలో ఈ సోదంతా చెప్పకుండా డైరెక్ట్గా పాయింట్స్ చెప్పచ్చు కదా అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ అయితే పెట్టారు. సో అది కూడా నాకు కొంచెం హర్టింగ్గా అనిపించిందండి. ఇప్పుడు ఆ వీడియో వచ్చేసి 2.6 lakh వరకు వ్యూస్ వెళ్ళాయి. సో ఆ 2.6 lakhలో ఎవరికి రానటువంటి, అంటే ఎవరికి అనిపించలేదు అది సోద వీడియో అనేసి. సో అలాంటిది మీకు సోదే అనిపించింది అంటే అది వాళ్ళ ప్రాబ్లం అండి, మన ప్రాబ్లం కాదు. నేను ఆ వీడియో ఏ థాట్తో చేశాను అంటే, సో స్టార్టింగ్లో కూడా బిజినెస్ అంటే ఇంకా ఇప్పటివరకు బిజినెస్ చెయ్యకుండా ఇప్పుడే స్టార్ట్ చేయాలి అనుకున్నటువంటి ఫ్రెషర్స్కి కూడా ఉపయోగపడే విధంగా ప్రతి పాయింట్ స్టెప్ బై స్టెప్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టాక్ తెచ్చుకోవాలి, ఎలా సేల్ చేయాలి, ఎంతకు అమ్మాలి, సో ఇలా ఒకవేళ మిగిలిపోయిన శారీస్ ఏ విధంగా చేయాలి, సో ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ రావటం వల్ల ఆ వీడియో అనేది కొంచెం లెంతీ అయిపోయిందండి. సో చాలామందికి ఉపయోగపడింది కూడా ఆ వీడియో. సో తనకి ఆల్రెడీ తెలిసేమో బిజినెస్ గురించి, సో తనకి కొంచెం సోదిలాగా అనిపించుండొచ్చు. నేనే ఉద్దేశంతో చెప్పానంటే ఫ్రెషర్స్కి కూడా ఉపయోగపడాలి అన్నటువంటి ఉద్దేశంతో నేను చెప్పాను అనమాట. సో అలాంటి కామెంట్స్ అయితే డెఫినెట్గా పట్టించుకోనండి. సో వదిలేస్తాను. ఇంకా మనం కొన్ని కామెంట్స్ అయితే పట్టించుకోవాల్సి ఉంటుంది రియల్ లైఫ్లో కానివ్వండి. సో కొన్నింటిని అయితే డెఫినెట్గా పట్టించుకోవాలి. ఎలాంటివంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి. సో కొంతమంది ఉంటారు, ఏమొచ్చు నీకు, ఏం రాదు కదా, ఎందుకు ఊరికే ట్రై చేస్తున్నావు, ఊరికే టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఇంట్లో వంట చేసుకుంటూ సామాన్లు కడుక్కుంటూ ఉండొచ్చు కదా, సో వద్దు అని డ్రాప్ అవుట్, అంటే కొంచెం హేళనగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో ఇలా మాట్లాడితేనా సరే వీళ్ళు దీని నుంచి తప్పుకుంటారు, సో ఇందులో సక్సెస్ అవ్వలేరు, వీళ్ళు ఇలాగే ఉంటారు అని కొంతమంది మన మంచి కోరుతున్నట్లే ఉంటారు. సో ఇలాంటి కామెంట్స్ చేస్తారు. ఇలాంటివి మాత్రం డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, మైండ్లో అలాగే సెట్ చేసి పెట్టుకోండి. సో ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మనము ఆన్సర్ చేయాలి. సో మనం కూడా చేయగలము, మనం కూడా సాధించగలము అనేటువంటి, అంటే సాధించి చూపించాలండి. వాళ్ళకేమీ మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయాల్సిన పని లేదు, వాళ్ళతో గొడవ పడాల్సిన పని లేదు, వాళ్ళని ఏమి ఒక మాట అనాల్సిన పని లేదు. అదే ఫీల్డ్లో వాళ్ళు ఏ దాంట్లో అయితే మీరు సక్సెస్ కాలేరు, మీ వల్ల కాదు అని చెప్పేసి ఏ దాంట్లో అయితే అన్నారో అందులోనే షూర్గా సక్సెస్ అయ్యి చూపించాలి. ఇలాంటివి మాత్రం మైండ్లో పెట్టుకొని ఇంకా కసిని పెంచుకోండి, ఇంకా ఎక్కువ పట్టుదలగా ఆ ఫీల్డ్లో మీరు సక్సెస్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇలాంటి, అంటే ఏవి పట్టించుకోవాలి, ఏవి పట్టించుకోకుండా ఉండాలి అన్నటువంటి మినిమం నాలెడ్జ్ మనకు ఉండాలండి. ఒకళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పేసి, అవును కదా వాళ్ళు చెప్పారు కదా నా వల్ల ఏమవుతుంది అని కాదండి. మన క్యాపబిలిటీ ఏంటి, మనం ఏంటి, మనం ముందెలా ఉన్నాము, ఎప్పుడెలా ఉన్నాము, అసలు మనకి ఈ పని చేసేటువంటి కెపాసిటీ ఉందా లేదా అన్నది కంప్లీట్గా మనకి మాత్రమే తెలుసు, ఎవ్వరికీ తెలీదు. సో మనకి మాత్రమే తెలిసినటువంటి కెపాసిటీ, సో మనమే సక్సెస్ అయ్యి చూపించాలి. ఎవ్వరికి మనం ఆన్సర్ చేయాల్సిన పని లేదు, ఎవరితోనూ గొడవ పడాల్సిన పని లేదు. సో అర్థమైంది కదా, ఎలాంటివి మనం పట్టించుకోవాలి, ఎలాంటివి పట్టించుకోకూడదు అన్నది. ఇంకా కొంతమంది కమెంట్స్ చేశారండి, ఏంటంటే మేము బిజినెస్ చేయాలి అనుకుంటున్నాం అక్క, ఇంకా యూట్యూబ్ చేయాలి అనుకుంటున్నాం, బట్ మాకు ఎలాంటి సపోర్ట్ లేదు, ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు, ఎలా అని చెప్పేసి, అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ లేదు మాకు అని చెప్పేసి అంటున్నారు. ఎవ్వరు సపోర్ట్ చేయరండి, ఇది మాత్రం 100% కరెక్ట్. ఎవ్వరూ చేయరు. మన కోసం మనమే కష్టపడాలి, మన సక్సెస్, మన గోల్ మనమే రీచ్ అవ్వాలి. మనం మనల్ని కన్న పేరెంట్స్ అయినా, కట్టుకున్న భర్త అయినా, మనం కన్న పిల్లలైనా, మన తోడబుట్టిన వాళ్ళైనా, ఎవరైనా సరే లిమిట్ పర్టికులర్, అంటే ఇంతవరకే చేస్తారు. వాళ్ళకు ఎంత వీలవుతుందో అంత మాత్రమే చేస్తారు. ఒకవేళ వీలు కాలేదనుకో మొత్తానికే వదిలేస్తారు. సో ఎందుకంటే అది వాళ్ళ గోల్ కాదు, వాళ్ళు రీచ్ అవ్వాల్సిన పాయింట్ కాదు. మన గోల్ మనం
సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం, మనం రీచ్ అవ్వాలనుకుంటున్నాం. సో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు అనేసి అస్సలు డ్రాప్ అవ్వద్దండి. కష్టపడండి. 6కి లేస్తుంటే మీ పనులన్నీ అయిపోవట్లేదా? మీరు రీచ్ అవ్వాలనుకున్నటువంటి మీరు మీరు వెళ్ళాలనుకున్నటువంటి గోల్కి మీకు టైం కుదరట్లేదా? 6కి లేస్తుంటే 4కి లేవండి, 4:30కి లేయండి. అంటే ఇంకా కొంచెం మీరే మీరే మీ టైంని అడ్జస్ట్ చేసుకోండి. వాళ్ళకి కావాల్సిన పనులన్నీ వాళ్ళకి చేసి పెడుతూనే మీరు ఇంకొంచెం ముందు అంటే మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీ అంటే మీకున్నటువంటి కొన్ని సుఖాలని సాక్రిఫైస్ చేయండి. ఎక్కువ టైం పడుకోవాల్సిన పని లేదండి. మనిషికి ఒక 5 to 6 అవర్స్ నిద్ర అన్నది ఇనఫ్ సరిపోతుంది. కొంచెం ముందే లేయండి, కొంచెం లేట్గా పడుకోండి, మొబైల్ చూడడం తగ్గించండి, చాలా టైం మిగులుతుందండి. సో అందరికీ కూడా ఉండేటువంటి పనులు సేమే, కాకపోతే కొంతమంది కొన్ని రెసిపీస్ ఎక్కువ చేస్తారు, కొంతమంది కొన్ని తక్కువ చేస్తారు, కొంతమందికి పెద్ద ఇంటి ఉంటుంది, కొంతమందికి చిన్న ఇంటి ఉంటుంది, కానీ పనులు మాత్రం సేమ్. సో మీకున్నటువంటి పనును మైండ్లో ఉంచుకొని ఏది ముందు చేస్తే త్వరగా అయిపోతుంది, ఏది లేట్గా చేస్తే త్వరగా కొంచెం టైం పడుతుంది. సో మనం ఎలా పనులు చేసుకుంటే మనము మన గోల్ని రీచ్ అవ్వడానికి కొంచెం టైం మనము స్పెండ్ చేసుకోగలము అనేటువంటి థాట్ ఉంటుంది కదా. సో అదే అనమాట. సో నేను చెప్పే విషయం ఏంటంటే మన గోల్ని మనం రీచ్ అవ్వాలి అంటే మన సుఖాలను మనమే సాక్రిఫైస్ చేయాలి. ఎవరు మన కోసం సాక్రిఫైస్ చేయరు, ఎవరు సపోర్ట్ చేయరు. ఇది ఏమంటారు, ఇది నిజం, ఇదే నిజం. సో మన గోల్ రీచ్ అవ్వాలంటే మనమే కష్టపడాలి. సో ఇదనమాట. ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చి చెప్పాలనుకున్నవి వీలైనంత చెప్పానని అనుకుంటున్నానండి. సో మీరు అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నాలో ఉన్నటువంటి కొంచెం ఫియర్ని అంటే చాలా వరకు తగ్గించారు, ఇంకా కొంచెం ఉంది. సో అలాంటి ఫియర్స్ అన్నిటిని కూడా తగ్గించారు అంటే ఎలా తగ్గించాలంటే మీ యొక్క మంచి బెస్ట్ కామెంట్సేనండి. సో ఆ కమెంట్స్ వల్లనే కొంచెం నేను కూడా మోటివేట్ అవ్వగలను. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా థాట్స్ అయితే ఉన్నాయండి, చాలా చెప్పాలనుకుంటాను. వంట చేస్తున్నప్పుడు, సామాన్లు కడుగుతున్నప్పుడు, వెజిటేబుల్స్ కట్ చేస్తున్నప్పుడు, ఇలా ఏ పని చేసినా కూడా నా మైండ్లో చాలా థాట్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి. చాలా విషయాలు చెప్పాలి అనుకుంటాను, కానీ బట్ ఇన్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి నిజంగా చాలా తడబడుతూ ఉంటాను. సో మీరు సపోర్ట్ చేశారు, మీ నుండి మంచి కామెంట్స్ వస్తున్నాయి, నన్ను మోటివేట్ చేసే విధంగా ఉన్నాయంటే డెఫినెట్గా నా థాట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీలో మంచి ఏమంటారు, మీ గోల్ మీరు రీచ్ అవ్వడానికి మంచి మోటివేషన్ అయితే ఇస్తాననేసి షూర్గా అనుకుంటున్నానండి. సో మీరు కూడా సపోర్ట్ చేస్తారనేసి నమ్ముతున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గివ్ అవే విన్నర్స్ మాత్రం డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి, షూర్గా పంపిస్తానండి. సో నా బర్త్డేకి ముందే ఇవి పంపించాలి అనుకుంటున్నాను. నేను ముందే అనుకునేదాన్ని, నా బర్త్డే కన్నా సరే 5K సబ్స్క్రైబర్స్ అవుతారా లేదా అనేసి నా బర్త్డే కంటే ముందే అయిపోయారు. సో నా బర్త్డే రోజు వీటిని డిస్పాచ్ చేయాలి అనుకుంటున్నానండి. షూర్గా ఈ వీడియో చూస్తే మాత్రం డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు నా వీడియో చూసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. 5K సబ్స్క్రైబర్స్ అయినందుకు కూడా ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.